కృపా సత్య సంపూర్ణుడైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పురగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి నిన్న చెప్పిన వాక్య భాగమే సహనము ఓర్పు మరి లెంటి సమయంలో మనకు కావాలని ఆ అంశం గురించి మనం చెప్పుకుందామండి. మరి ప్రభు మనకి ఎంతగానో చక్కని తలంపులతోటి మనల్ని ఆశీర్వదిస్తున్నారు, చక్కని అడ్వైసెస్ ఇస్తున్నారు, హెచ్చరికలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా లేని సమయాల్లో మనం ఆత్మీయ జీవితాన్ని మేలు కలుపుకోవడానికి దోహదపడతాయని మనం నమ్ముకుందాం. అయితే మన జీవితంలో మన జనంతో బంధాలు కలుస్తాయి, మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడుల సంగమమే జీవితం, కానీ క్రీస్తు మీద ఆనుకునే బ్రతికిన జీవితమే, బైబిల్లో ఆధారపడే బ్రతికిన జీవితమే శాశ్వతమైందని గుర్తుపెట్టుకుందాం. ఇతరులలో మంచిని చూసి ఆచరించడం నేర్చుకోవాలి, ఇతరులలో చెడుని చూసి జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. మన జీవితంలో అదే మనకి నిజమైన మనశ్శాంతి ఇస్తుంది. నక్షత్రాల కాంతితో ప్రపంచం వెలిగినట్లు మరి నిజమైనటువంటి భక్తి విశ్వాసము సువాసనలతో ప్రతి బంధము పరిమళిస్తుందని గుర్తుపెట్టుకుని అందరితో సఖ్యంగా బతుకుదాం. చిరాకులను ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండె మంట చలార్చడానికి తీయటి మాట, ఆప్యాయత గల మాట చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి ప్రభు అద్భుత హస్తము చాలు, నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటానని చెప్పారు కదా. ఊరికే వచ్చిన సొమ్ము ఊరికే ఉండదు, ఉన్నదాన్ని కూడా ఈడ్చుకుపోతుంది. కాబట్టి నీ కష్టం కాంతి మనం ఎప్పుడు మనకి సొంతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇతరులలో మంచి చూసి ఆచరించడం నేర్చుకోవాలి. మరి నిజంగానే అది చాలా అవసరం. అయితే మన జీవితంలో మరి స్త్రీ గర్భంలోటువంటి పసికంది ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనం గ్రహించలేము కదా. సమస్త సృష్టించిన దేవునికే మనకు అన్నీ, మన నిట్టూర్పులో కూడా వినే దేవునికి అన్నీ తెలుసు. ఉపవాసంలో ఉన్న యేసుక్రీస్తుని సైతాన్ని పెట్టిన శోధనలు 3: శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము. రొట్టెలను తీసుకుని తినమంటూ శరీరాశ, మొక్కితే భూలోకాలన్నీ ఇస్తానంటే అధికారం నేత్రాశ, మరి కాపాడటానికి దేవతలు వస్తారు పడిపోతే అని చెప్పటం జీవపు డంభం. ఈ 3 కూడా మనలో ఉండకూడదు. ఎవరి బాధలో అయినా సలహాదారుడిగా కాదు, కానీ మనకు తోడుగా ఉండాలి. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఈ రోజుల్లో కనబడరు, కానీ ప్రభు మీద ఆధారపడితే మనకు నెమ్మది. తర్వాత మన దేవుడు అనేవాడు సజీవుడిగా ఉండాలి, రక్షించేవాడిగా ఉండాలి, మనలో నివసించేవాడిగా ఉండాలి. అటువంటి దేవుణ్ణే మనం వెంబడించాలి. మరి రంగు రూపాయి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని సంబంధాలు, స్వచ్ఛమైన స్నేహాలు, ఆత్మీయుల ఆప్యాయత, విశ్వాసుల సహవాసమే శాశ్వతమైంది. ఒక్కొక్కసారి మోసపోవడం కూడా వల్ల మేలే జరుగుతుంది. లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే సత్యం తెలుస్తుంది. చేతిలోని ధనము, నీ నోటిలోని మాట 2 విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. కావాలని కష్టాలు సృజించేవారు ఈ సొసైటీలో అంతటా ఉంటారు. ప్రతి చోట మన తెలివి, మన ధైర్యం మాత్రమే, ప్రభు మీద భక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఆ రకంగా మనం ఇతరులకు కీడు తలపెట్టక, నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేయకుండా మరి మనం జీవించడం అవసరం. మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చేమో, కానీ ఇతరులు చులకంగా చూసే జబ్బు ఉండకూడదు. డబ్బు ఉంటే ఉంది, కానీ జబ్బు ఉండకూడదు. ఇతరులని గౌరవించడం నేర్చుకోవాలి. నిన్ను వల్ల నీకు పొరుగువాని ప్రేమించమని క్రీస్తు చెప్పారు కదా. ఎవరిని నొప్పించకుండా సాధు స్వభావంతో సాత్వికంగా మెలగాలి. ఉప్పు వలె రుచి వేసినట్టుగా దయగా మాట్లాడాలి. మరి ఊరట కలిగించే దయగల మాటలు మరి ఔషధం వంటిది రోగికి, అది గమనించుకోవాలి. మరి మరి మన పాలు ఒక్కరోజు బయట పెడితే విరిగిపోతాయి కదా. ఆ పాలల్లోనే మరి నెయ్యి దాగి ఉంటుంది, ఎంతో నిలవ ఉండేటువంటి నెయ్యిని మనం చూస్తాం దాంట్లో. అందుకని ఇతరుల యొక్క లోపాలని మనం ఎంచక, ఆ లోపాలు మనం వారిలో ఉండే అద్భుత గుణాలని మనం గుర్తిస్తే మనం కూడా విలువైన వ్యక్తిత్వం గల వ్యక్తులు కాగలం. కంటిలో దూల ఉంచుకొని ఇతరుల కంటే నలుసుని వెతకడం తప్పని బైబిల్ చెప్తుంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు అంతస్తులు కాదు, నేను నీకు అండగా ఉన్నానని, నేను కోటగా దుర్గంగా ఆదరించగలనన్న క్రీస్తు వాగ్దానాలు ఆశ్రయిస్తే చాలు. సంతోషంతో శాంతితో జీవించగలం. బంధం అనేది మనం నోటి మరి ఎప్పుడో ఒకప్పుడు తామరాకు మీద నీటి బంధువు ఉంటుందట. బంధాలు ఎప్పుడో ఒకప్పుడు జారిపోద్ది. ఈ లోక బంధాలన్నీ అశాశ్వతమే, కానీ ప్రభు వాక్యంలో చెప్తారు, శాస్త్రం ప్రేమతో ప్రేమిస్తున్నాను, ఎడతెక్క నీపై కృప చూపిస్తున్నాను అని దేవుడు మనకు మంచి అభయాన్ని ఇచ్చాడు. అయితే
విలువలేని ప్రేమను మనం వెంపర్లాడి మనం వెంటబడటం కాదు, కానీ మరి ఆ సంస్కారంతో కూడిన విలువలు, దైవభక్తి, పాపభీతి, సంఘనీతి, మన ఫ్యామిలీతో, తోటి వారితో కూడా మనం నిలుపుకోవడానికి మనం ఆశపడాలి. మరి ఆ ఆరు బయట ఉండే గడ్డి పెరిగినంత గొప్పగా మరి దుస్తులు పెరగచ్చేమో కానీ మంచివారికి దాచిపెట్టిన మేలు ప్రభు కనబరించకపోవచ్చు, కానీ ప్రభువు గిన్నెడు చల్లనీళ్ళకి కూడా ప్రతిఫలం ఇచ్చి దాచే దేవుడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా మరి ఆలోచిస్తూ మరి రెండు దినాల్లో ప్రశాంతంగా వేచి ఉండటం, కనిపెట్టడం అనే అంశాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఓర్పుతో కనిపెట్టడం, సహనంతో కనిపెట్టడం దీవెనలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకుని ఈ దినాన్ని కూడా ఆ అంశాన్ని మనం కంటిన్యూ చేసుకుంటున్నాం. మరి ఎంత ఆలస్యంగా ఉన్నా సరే జవాబులు అలక్ష్యంగా చేసే దేవుడు కాదు. వేచి ఉండటంలో ఓర్పు కావాలి. ఆశతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. సువార్తల్లో క్రీస్తు మరి ఎప్పుడూ త్వరపడలేదు, నిమ్మళంగా పనిచేశాడు. ఆ శిష్యులను ఎప్పుడూ కోప్పడలేదు. దేవుడు కనిపెట్టే వారికి దీవెనలు ఇస్తారని నమ్ముకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మరి వాగ్దానాలు, మన విత్తనాలు సిద్ధపడిన హృదయాల్లో నాటుకుంటాయి కదా. వాగ్దానాలు పొందుకుంటకు సిద్ధపడాలి. సమూయేలును పంపించి ఇశ్రాయేలుకు రాజుగా నియమించటకు ఎంతో ఇష్టపడ్డటువంటి దావీదే 13-15 సంవత్సరాలు ఆ గుహల్లో పడి తిండి లేక తిప్పలు లేక రాజు అవ్వకుండానే గొణుక్కోకుండా ఓర్పుతో కనిపెట్టాడండి. అది 1 సమూయేలు 16-11 ఉంది. అప్పుడు నేను కోరుకున్న వాడు ఇతడే అని ఆయన కోరుకున్న తర్వాత కూడా ఎంతో కాలం ఒంటరిగా గడిపాడు. ఆయన సహనాన్ని మనం చూసుకోవాలి. మరి చిన్న మరి ఈ రకంగా మరి దేవుని ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకెన్నో గొప్పవి. అయితే మరి చక్కటి మాట కీర్తన 41లో యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవి యొగి నా మొర ఆలకించెన్, నాశనకర మగు గుంటలో నుండి జికటగల దొంగ ఊబి నుండి నన్పకెత్తెన్. అది చక్కటి పాట అండి. అది మహాత్మాలో పడేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మరి నా అడుగులు స్థిరపరిచాడు. అది ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. గుండెలోంచి తీస్తాడు, జికటగల మందులోంచి పైకి తెచ్చి అడుగులు స్థిరపరుస్తాడు. అంతేకాదు కొత్త గీతమును నా నోట ఉంచెను. ఈ కొత్త గీతం పాడుతున్నప్పుడు అంటండి అనేకులు యెహోవాను నమ్ముతారంట. ఎంత చక్కని అనుభవం అండి. మన సాక్ష్యాన్ని, మన పాటను, మన అనుభవాల్ని చూసి అనేకులు నమ్మే అనుభవాలు, మన తలకులు చేసేవాళ్ళు వేరే అనే రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవా, నేను మరి నాకు అన్ని అవసరాలు తీరుస్తావు. ఆశతో ప్రార్థించి కనిపెట్టడం నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థించుకుందాం. ఆశ మనలో విశ్వాసం పెంపొందిస్తుంది. మనల్ని కనిపెట్టమని ఎందుకు దేవుడు కోరతాడంటే, మోషే నిజంగానండి ఆ కోపంతో మరి ఇద్దరిని చంపాడు, త్వరపడ్డాడు. అందరూ మర్చిపోయారు. 45 ఏళ్ళు ఆయన కోపాన్ని, పరిస్థితుల్ని సాత్వికం చేయడానికి గొర్రెల మధ్య ఉంచాడు. అప్పుడు తనని చక్కటి బర్నింగ్ బుష్ దగ్గర మాట్లాడి నాయకుడిగా ఎన్నుకుని తన్ని నడిపించుకున్నాడు కర్రిచ్చి. ఆ క్రూరత్వం అంతా పోయింది. మన జీవితాల్లో కూడా కొంత గ్యాప్ వల్ల, కనిపెట్టడం వల్ల ప్రభు మనల్ని మారుస్తాడండి. ఓర్పు కలిగి ఉంటే దీవిస్తాడు. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. మరి ఏ సమయంలో మేలు చేయాలంటే దానికోసం కనబడాలి, మేలు చేస్తాడు కాబట్టి. రోమా 5:13లో దేవుడు ఓర్పునకు కర్త. ఆయన సమాధానకర్త, ఆదరణకర్తే కాక ఓర్పునకు కూడా కర్త. పాపితో పనిచేయటకైనా మనంతో సహనం కలిగే మనం పాపాలు భరిస్తూ క్షమించడానికి మనకు రెడీగా ఉంటాడు. అయితే దేవుడు ఓర్పు మంచి లక్షణం మనలో కూడా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఓర్పు నేర్చుకుందాం, దేవుని కోసం ఎదురు చూద్దాం. మరి యోహాను 11:3లో మరియ, మార్తలు, లాజరు ముగ్గురు కూడా క్రీస్తుని ఎంతో ప్రేమించారు. క్రీస్తు కూడా వాళ్ళని ప్రేమించాడు. రోగాలు, బాధలు, కష్టాలు అలా తప్పినయా వెంటనే మరి కబురు చేశారు. 2 రోజులు మరి క్రీస్తుకే ఎదురు చూశారు. సమాధి పూర్తయ్యాకగా వచ్చాడు. అప్పుడు వెంటనే క్రీస్తు వస్తాడని కోరారు. కానీ మరి అప్పుడు ఎక్కడో చక్కటి మాట చెప్పారు క్రీస్తు. ఈ వ్యాధి మరణం కోసం కాదు, దేవుని మహిమార్థమే వచ్చిందన్నారు. దేవుడు ఏ సమస్య అయినా పరిష్కారం ఇవ్వాలనే చూస్తూ ఉంటాడు. ఆలస్యం ఆశీర్వాదంగా మార్చగలడు. మరి లాజరుని పిలవగానే లేచిపోయాడు. 12వ యోహానులో లాజరు తిరిగి లేచాక మరి యేసుతో కలిసి భోజనం చేశాడు. తలుపు తట్టే ప్రకటన 3:20లో చూస్తే ఆయన తీసి, ఎవరైతే తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తారో వాళ్ళతో భోజనం చేస్తా అన్నట్టుగా ఆ తలుపు తీసిన ఆ లాజరుతో కలిసి చక్కటి భోజనం చేసిన అనుభవం చూస్తున్న, సహవాసం చేసిన గొప్ప అనుభవం లాజరు పొందాడు. సంపూర్తి రక్షణ లాజరుకి ఇచ్చాడు.
ప్రజలు లాజర్ను కూడా చూడవచ్చారు అని రాయబడింది. లాజరుకు ప్రత్యేక స్థానం నిలబెట్టాడు. మరి 12 అధ్యాయము 10, 11 అనేకులు యేసుని విశ్వసించారు. తర్వాత లాజర్ను కూడా ఎంతగానో అభినందించారు. మరి అక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు. మరి కలిసి భోజనం చేశారు. ప్రజలందరూ వచ్చి నమ్మారు. ప్రతిదానికి సమయం ఉంటుంది. ప్రసంగి 3:1 మరి ఒక చక్కటి వాక్యము, ఇష్టమైన వాక్యం ఏంటంటే యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వల్లే రెక్కలు చాచి ఎగురుతారు. సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎదురు చూచే అనుభవం, అది కనిపెట్టే అనుభవం, ఎదురు చూచే అనుభవం, అది విశ్వాసికి చాలా చాలా అవసరం. ఆ అనుభవాలు మనం చూసుకోవాలి. ఆ తర్వాత మరి క్రీస్తు కొరకే సహనంతో కనిపెట్టే, ఇందాక చెప్పుకుందాం. ఆయన పాదాలు బెండపై నిలుపుతాడు, అడుగులు స్థిరపరుస్తాడు. కొత్త గీతం సహనంతో, అది ఎప్పుడు మనసులో ఉంచుకోవాలండి. యెషయా 30:18 యెహోవా కొరకు ఎదురు చూచి వారు ధన్యులు అన్నాడు అక్కడ. మీకా 7:5 ఓ శత్రువా నాపై మరి అతిశయించద్దు, అంధకారం ఆవరించిన నేను పడిపోయినా సరే వెలుగులో దేవుడు నన్ను లేపుతాడంతే అని మరి మీకా చిన్న ప్రవక్తే కానీ చక్కటి మాట చెప్పాడు. సహనంతో కనిపెడతాను. ఒకరోజంట ఒక పోటీ పరీక్షలు పెట్టి తన తర్వాత రాజుగా ఎవరుండాలి అని ముగ్గురిని ఎన్నుకుందామని తర్వాత వాళ్ళతో పరీక్ష పెడదామని ఊహించి కొన్ని వందల మంది పిలిపిస్తే అందరికీ పరుగు పందెం పెడితే అందరూ పరీక్షల్లో ఓడిపోయారట. ముగ్గురినే చివరికి ఎన్నుకుని వాళ్ళతోటి పరుగు పందానికి తీసుకొచ్చారట. తీరా తీసుకొచ్చిన తర్వాత ఒక మనిషిని పంపించి వాళ్ళ ముగ్గురితో మరి ముందు ఒక విజిల్ వస్తుంది. తర్వాత ఆ రాజుగారే మళ్ళీ ఇంకొక విజిల్ వేస్తాడు. ఫైనల్ విజిల్ అప్పుడే పరిగెత్తాలి అని మీకే చెప్తున్నాడు. మరి మీరు గెలవటానికని ఒక్కొక్కరికి సెపరేట్గా చెప్పేస్తే నమ్మేశారట. తీరా టైం వచ్చేటప్పటికి సిగ్నల్ ఇచ్చేసేటప్పటికి వెంటనే అలవాటైపోయిన పద్ధతిలో పరిగెత్తడం ఒకడు మొదలెడితే అమ్మో ఆడు వెళ్ళిపోతున్నాడని వీడు కూడా కంగారు పడి రెండో వాడు కూడా వెంటబడ్డాడంట. అట్లాగే ఒకరికొకరు పోటీకి పడుకుంటే వెళ్ళిపోతా ఉంటే రాజు నవ్వుతూ సరదాగా చూస్తున్నాడంట. అబ్బా ఎంత బాగా పరిగెత్తున్నారని. మూడో వాడు అసలు కదలకుండా కూర్చున్నాడంట. ఆ తర్వాత వీళ్ళందరూ పరిగెత్తి వచ్చేసిన తర్వాత ముగ్గురిని పిలిచాడట. ఏంటి మీరు రాజుగారు చెప్పకముందే పరిగెత్తారేంటని. మరి సిగ్నల్ వినపడగానే అలవాటైపోయి మేము బయలుదేరిపోయాం, మరి వాళ్ళే గెలుస్తారేమని రెండో వాడు వెళ్ళిపోయాం అని చెప్తా ఉంటే మూడోవాడు నీవెందుకు వెళ్ళలేదంటే రాజు సిగ్నల్ ఇస్తా అన్నాడు, ఆ సిగ్నల్ నాకు వినబడలేదు, ఆయన కోసం కనిపెట్టాను అని చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నాడు, పరీక్ష ముఖ్యం కాదు కానీ కనిపెట్టడంలో ఆయన చూపిన సహనాన్ని బట్టి నాకు వీడు కుమారుడా నీవే నా కొడుకువి అని మరి పరిగెత్తకుండా అలా కూర్చుని కనిపెట్టిన అబ్బాయికే వారసత్వం ఇచ్చాడట. అది నిజంగా చిన్న ఉదాహరణ అవ్వచ్చు కానీ మరి అది కనిపెట్టే అనుభవం మరి చక్కగా మరి పరిగెత్తి అందరికీ ఎదురు చుట్టం, అదే ఆజ్ఞలు పాటించడం, ఆ విలువని అందరూ తెలుసుకున్నారు. హబక్కూకు 2:3 ఒక మాట ఉంది, దర్శన విషయ నిర్ణయం కాలంలో జరుగును గనుక ఆలస్యంగా వచ్చినా తప్పక జరుగును, దానికై కనిపెట్టుము. అది మనం చేయాలి. కొంతమంది ఉద్యోగస్తులు ఆలస్యంగా మరి ఉద్యోగం రాక ఆలస్యమయ్యి బాధపడతారు. వివాహాలు ఆలస్యం, బిడ్డలు పొందుట ఆలస్యం, సమస్యలకు జవాబు ఆలస్యం. దేవుని చిత్తం జరుగుతుంది అని కనిపెట్టి జరగకపోతే అదొక బాధ. తర్వాత మరి ఈ అనుభవంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. 75వ ఏట వాగ్దానం ఇచ్చిన 25 ఏళ్ళు కనిపెట్టాడండి, 100 ఏళ్ల కోసం. తర్వాత ఇస్సాక్ కూడా లేట్ మ్యారేజే, 40 ఏళ్లకే మరి పెళ్ళయింది, ఆలస్యంగానే జరిగింది. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, 8 రోజుల ప్రయాణం. ప్రార్థన చేసిన తర్వాత జవాబు పొందు వరకు మని ఎన్ని సంవత్సరాలైనా చిత్తాన్ని కనిపెట్టడం అవసరం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు గమనించుకుంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, కొందరు నిద్రించారు. అయినను ఆలస్యం చేస్తే సరే వాళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు, నూనె తెచ్చుకొని కనిపెడతామని 5 బుద్ధిగల వాళ్ళు ఓర్పుతో ఉన్నందుకు వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు లోపలికి వెళ్ళారు, దేవుని ఎదుర్కొంటే సిద్ధపడ్డారు. బుద్ధి లేని వారు ఆలస్యానికి సిద్ధపడలేదు. మనం కూడా ఆలస్యానికి సిద్ధపడాలి. మరి ఆలస్యం అవుతుందన్నా సరే ప్రభు కోసం కనిపెట్టడానికి సిద్ధపడాలి. ప్రార్థనలో అప్పుడు జయం పొందుతాము, ఆయన సన్నిధి మనం కోరుకుంటాం. తర్వాత మోషే జీవితంలో ఇశ్రాయేలు నడిపించిన వాడు ఓర్పు తక్కువైనప్పుడు అసలు సాత్వికుడని పేరు పొందినాడే, కానీ ఆ బండ మీద మాట్లాడు అని చెప్పినప్పుడు తను కొట్టినప్పుడు ఆ విషయంలో దేవుని కోపం వచ్చింది. అందరి ముందు నన్ను అవమానపరిచేట్లుగా మాట్లాడావు, ఇది తగదని చెప్పి నువ్వు మళ్ళీ అది కన్నాను చేరటానికి ఇది కుదరదని చెప్పి
అది నిర్ణయించిన నోరెత్తలేదండి సాత్వికుడు. తర్వాత నయమానుకు కూడా మరి తను కుష్ఠరోగి వచ్చినప్పుడు 7 సార్లు ఎలీషా ముట్టుకోకుండా, ఏం చేయకుండా నువ్వు కబుర్లు చెప్పి ఊరుకున్నాడు. ఇంతంతా పొగరు, నేనింత పెద్ద అధికారినని కొంచెం బాధపడితే, అప్పుడు పనివాడు ఈ చిన్న పనే కదయ్యా చేయమంది అని, దైవజనుడు కదా అని ఒప్పిస్తే, బునిగినప్పుడు పసిపిల్ల దేహంగా మారిపోయింది. ఓర్పుతో చేస్తేనే ఆ విజయం వస్తుందని చూస్తున్నాం. అదే రకంగా సౌలు రాజు, మొదటి రాజు మరి బలి అర్పించడానికి సమూయేలు రాకపోతే ఆలస్యమైపోయిందని తనే సొంత యాజకుడు చేసే పని చేసి పడేస్తాడు. అప్పుడు నీ రాజ్యం పోద్ది, నువ్వు అవిధేయుడు ఉన్నావని దేవుడు ముచ్చుతాడు. అదే రకంగా మరి యాకోబు యోహాన్లు కూడా, వాళ్ళు కూడా కంగారు మనుషులే. ఒక 9వ అధ్యాయంలో వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదంట క్రీస్తు వచ్చినప్పుడు. అప్పుడు వీళ్ళ మీద ఉరుములు రెప్పిద్దామయ్యా అని చెప్పంటే, ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపుతాడు. అందుకనే వారు ఉరుముడి వారని పేరు వచ్చింది వాళ్ళకి. తర్వాత మార్త కూడా ఓపిక లేక సడుక్కుంటూ ఉండింది. కానీ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందని చక్కగా సాఫ్ట్గా క్రీస్తు జవాబిచ్చి ఆదరించాడు. ఓర్పుతో వేచి ఉండాలి. కొలస్సీ 1:10లో దేవుని బలమును బట్టి మన ఓపిక పొందుకోవాలి. ఇశ్రాయేలుకి ఓపిక కలిగి ఉన్నారు పాపం. తర్వాత నిజంగా నోవా టైంలో 4 జతలు 8 మంది మరి 360 రోజులు బయట లోకం చూడకుండా అక్కడ ఓర్పుతో కూర్చున్నారండి పాపం. అదే ప్రభు చిత్తం నెరవేర్చారు కాబట్టి వాళ్ళ జనాంగమే కదా మనమంతా, చక్కగా బ్రతికి బయటపడ్డారు. తర్వాత యెహోవా కొరకు మరి ఎదురు చూసే అనుభవం, మనం ఓర్పుతో ఉండే అనుభవం మనం నేర్చుకోవాలి. ఎదురు చూపు లేదు, ఏం చేయలేం. విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలం. వేచి ఉండాలి. యోసేపు కూడా ఎంత నేర్చుకున్నాడండి, ఎంత ఓర్చుకున్నాడు, ఎన్ని రకాలుగా. మరి ఆ భోజనం విలువ తెలుసు తనకి, కష్టం విలువ తెలుసు. ఆ జైల్లో ఉండే అనుభవంలో తను ఈ యోసేపు అయితే అంత కరువులో పోషిస్తాడని నమ్ముకుని పెద్ద అధికారిగా తన్ని నియమించుకున్నాడు. గమనిస్తారండి ఈ రకంగా ప్రభువు మనల్ని కూడా. నేను నిజంగా ఒక శిల్పిని, ఒక లోపల శిల్పం, చక్కని శిల్పాన్ని చేయాలంటే మరి ఎంతో వర్క్ కావాలి, ఎంతో టైం పడద్ది. అందమైన రూపం రావాలంటే, ఒక శాస్త్రవేత్త ఒక వస్తువు కనుక్కోవాలంటే ఎంతో టైం పడుతుంది. ఒక తల్లి ఒక బిడ్డను పొందాలంటే 9 నెలలు ఓర్చుకోవాలి. ఉపాధ్యాయుడు విద్యార్థిని బాగు చేయాలంటే వాడిని ఎంతో బుద్ధితో చెప్పి వాళ్ళకి నేర్పించి, వాడు నేర్చుకునేదాకా వాళ్ళని శ్రద్ధ తీసుకోవాలి. ఒక రైతు అంతమందికి మరి ధాన్యం పండించాలంటే నాటేసినప్పుడు కలుపు మొక్కలు తీస్తూ వాటిని ఎన్నో రకాలుగా పోషిస్తేనే బియ్యం పండించగలడు కదా. అంత ఓర్పు కావాలి, ఎంత శ్రమ కావాలి. ఒక ఒక మొగ్గ పువ్వుగా రావాలన్నా, మరి మళ్ళీ దాన్ని పండుగ రావాలన్నా ఎంతో టైం పడుతుంది. గొంగళి పురుగు సీతా అవ్వాలంటే అది కనిపెడుతుంది పాపం ఓర్పుతో. ఆ రకంగా సహనంతో కనిపెట్టాలి. మరి మరి ఫిలిప్పీ 4:5లో మీ సహనము సకల జనులకు తెలియబడినది, దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపములు తెలియచేయాలి. ఎంతో మంచి ఫ్యాక్ట్ అండి. మనం ప్రార్థనా విజ్ఞాపనలు థ్యాంక్ఫుల్గా ఉంటూ దేవునికి అప్పచెప్పుకోవాలి. తర్వాత మరి పాపం మరి మనలో ఉంటే ప్రార్థన చేస్తే జవాబులు రావు. ఆయన ప్రార్థన చేసేవారికి ఆయన కృపిస్తాడు. ఆలస్యమైనందుకు సహనం కోల్పోతున్నామా? కారణం పాపం వల్ల కావచ్చు, అవిశ్వాసం వల్ల కావచ్చు, మనలో ప్రేమ లేకపోతే కావచ్చు, మనలో ఐక్యత లేకపోతే కావచ్చు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే కావచ్చు, సహనం లేకపోతే, క్షమ లేకపోతే కావచ్చు. జవాబు రాకపోయినా ప్రార్థనలు నిజంగా మానకూడదు. మార్కు 14:34లో గెత్సెమనెలో ప్రభు అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. మనం కూడా జవాబు రానప్పుడు ఆ మాటే చెప్పుకోవాలి, ప్రభువా నీ చిత్తమని. యాకోబు 4:3లో మీరు అడిగాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ సంభవించదని కూడా చెప్పారు. ఈ లోక స్నేహము దేవునితో విరోధం అని తెలుసుకోవాలి. మోషే చెప్పినంత చేసిన బండ విషయంలో మరి తొందరపడి మా కొట్టినందుకే కదా అని మనం అది ఆ అనుభవాలు. మరి దావీదు మరి బెత్షెబతో పాపం చేసి క్షమాపణ అడిగినప్పటికీ ఆ బిడ్డకు ఏడ్చి ఏడ్చి 7 రోజులు ప్రార్థించినా సరే ఆ బిడ్డ బ్రతకలేదు. అప్పుడు ప్రభు చిత్తం అది కాదని చెప్పి ఓర్చుకొని కామ్గా వెళ్ళి భోంచేసుకున్నాడు. తర్వాత అది మర్చిపోయాడు. అయితే తన పాపాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభు క్షమించేశాడని ధైర్యపడ్డాడు. అంత దేవుడు అందుకే హృదయానుసారుడు అయ్యాడు. మరి 2 కొరింథీ 12లో
మరి పౌలు కూడా నన్ను ములుగు తీసేయమన్నప్పుడు నా కృప నీకు చాలన్నాడు. పౌలు కట్ట ఎవరో చరిత్ర చెప్పారు. ఆ జ్వరం ఉండేదట, మలేరియా జ్వరం. తర్వాత జబ్బు కళ్ళు ఉండేయట, వంకర కాళ్ళు ఉండేదట, శరీరంలో నీరసం ఉండేదట. అంత బలహీనతగా ఉండి కూడా ఎంత గొప్ప సేవ, గొప్ప పత్రికలు రాశాడు. అద్భుతంగా ప్రభుని వాడుకున్నాడు. ఆ బలహీనతలోనే వాడుకున్నాడు. కీప్ ప్రేయింగ్, డోంట్ లీవ్, మరి లీవ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం ఎప్పుడు దూరం చేసుకోవద్దు. విశ్వాసం కర్తయు దాంతో కొనసాగించబడిన క్రీస్తు వైపు చూస్తూ పిగ్గా మనం సాగిపోవాలి. విశ్వాసంలో స్థిరత కావాలి. నిరీక్షణగా మనం సంతోషించుకోవాలి. తర్వాత మరి నా ప్రాణమ యెహోవా నమ్ముకుని మౌనంగా ఉండము. నా రక్షణ ఆధారం నీవే, నా బలమైన ఆశ్రయం క్రీస్తే అనుకోవాలి. దీర్ఘశాంతం మనలో ఉండాలి. ఆత్మ సంబంధమైన ఓర్పే దీర్ఘశాంతము. విశ్వాస బలము మనకు ఉండాలి. ప్రార్థించుకుంటూ మనం బలం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మనం దూరం చేసుకోకూడదు. అది దాని ఫలితంగానే మన దీర్ఘశాంతం వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ ఫలమే దీర్ఘశాంతము. ఆత్మఫలాన్ని ఉన్నాయి కదండి, ప్రేమ, సంతోషము, సమాధానము దేవుడిచ్చేయి. తర్వాత దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, అది మనిషికి ఉండేది. చివరిగా ఉండేది విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి విశ్వాసము, సాత్వికమైన మనసు, విశ్వాసం ద్వారానే రక్షింపబడతాం. ఇది మనం సొంతంగా సంపాదించుకోవాలి. విశ్వాసాన్ని, సాత్వికాన్ని, ఆశా నిగ్రహాన్ని ఇవన్నీ మనం జాగ్రత్త పడి మనం డెవలప్ చేసుకోవడంలోనే గల్తీ 6:9 అన్నాడు కనుక మనం సత్కార్యం చేయటి ఎందు విసుకగా ఉండాలి. మనం మరలా మంచి చేయాలి. అలసటగా ఉండకూడదు. ప్రార్థన ఎందు సహాయం చేయటంలో సహనం చూపాలి. అవకాశం వచ్చినప్పుడు విశ్వాసులు అందరికీ సహాయం చేయాలి. మనంతటా ప్రార్థన ద్వారానే మనం అన్ని ఓర్పు పొందుకుంటాం కాబట్టి సహనంతో నేర్చుకోవాలి. మరి 2వ తిమోతి 2:22 ఏమంటాడు కదా, అది బంగారు పాత్రలు, మరి వెండి పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ప్రభు ఉద్దేశంలో మనం ఏ పాత్రగా ఉన్నామో ఆయన వాడబడటానికి మంచి పాత్రగా ఉండాలని మనము ఎప్పుడు కూడా మనము ఆ సిద్ధపాటులో ఉండి ఆయన కోరుకునే పాత్రగా ఉండటానికి సిద్ధపడాలి, శుభ్రమైన పాత్రగా. అందుకని జీవితాంతము పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం మన బాధల్లో, మన కష్టాల్లో, మన దేవునితో పట్టుదలతో పోరాడుతూ, సైతాన్తో మరి ఎదిరిస్తూ, మనం ప్రభు భక్తిని కాపాడుకుంటూ, జీవితాంతము పోరాడుకుంటూ, అనేక సమస్యల్లో పోరాడుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, మరి అలసిపోకుండా ప్రభు వైపు చూద్దాం. ఆయన దయను పొందుదాం. ఆయన కృపలో సహనము, మరి ఓర్పు కలిగి ఉండి జీవించడానికి ఇష్టపడదాం. అట్టి కృప